దేవునికి స్తోత్రం. నీ సేవకునికి దయచేసిన మాట జ్ఞాపకము చేసుకునము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. నా బాధలలో నాకు నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. ఏది నెమ్మది? ఈరోజు మన జీవితాలలో నెమ్మది మనకు కలగాలి అంటే మన జీవితము ఎలాగా మనము జీవిస్తున్నాం, ఎలాగా మనం బ్రతుకుతున్నాం, ఎలాగా మనము ఈ లోకంలో దేవుని వాక్యం మీద ఆధారపడి జీవిస్తున్నాం అనేది ముఖ్యం. అందుకనే ఈ గ్రంథకర్త ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకు రాశారు. చూడండి, 51-52లో గర్విష్ఠులను మిగుల అపహసించిరి, ఆయనను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకు ఉన్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన చూసారా, పూర్వకాలము దేవునికి పూర్వకాలము నుండి ఉండిన నీ వాక్యం, నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. కాబట్టి వాక్యము చేత చాలామందికి దుఃఖంలో ఉండేవారికి ఓదార్పు కలిగే మాటలు, జీవపు మాటలు దేవుని వాక్యమే. కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి వారికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఆదరణ ఇచ్చే మాటలు దేవుని వాక్యపు మాటలే, జీవపు మాటలవి. చాలామంది హృదయాలు కృంగిపోయి దిగులుతో వేదనతో ఉన్నప్పుడు దేవుని మాట ఒక్కటి చాలు, వారు తిరిగి మరలా మొదటి స్థితికి రావడానికి, వారి జీవితంలో ఒక ప్రత్యేకతను స్వతంత్రించుకున్నటకు, వారు తిరిగి సంతోషకరమైనటువంటి ఆనవాళ్ళలోకి రావడానికి దేవుని వాక్యం ఒక్కటి చాలు. అదే ఈ వాక్యము 54వ వచనంలో యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేస్తున్నాను. నీ నామమును, దేవునికి స్తోత్రం. రాత్రి వేళ ఎప్పుడంట? రాత్రి వేళ నీ నామమును స్మరణ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఇలాగ ఎవరైతే బ్రతుకుతారో, దేవుని వాక్యం మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తారో, వారి బ్రతుకు ఎలాగుంటుందంటే దేవుడు కట్టినటువంటి ఇల్లులాగుంటుంది. దేవుడు నియమించినటువంటి ఒక సృష్టికర్త నియమించినటువంటి ఒక పనిలాగుంటుంది వారి జీవితం. ఎందుకనంటే చాలామందికి మనకు బాగా తెలుసు, మత్తయి సువార్త 13వ అధ్యాయములో 19వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన మాటలు మనకు అక్కడ యేసుక్రీస్తు ఈ లోకంలో ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. అంటే దేవుని వాక్యం ఎవని హృదయములో అయితే ఉంటుందో వాడు ఎవరి చేత మోసము చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉండదో వారిలో స్థిరత్వం ఉండదు, అస్థిరత్వం ఉంటుంది.
స్థిరము లేనటువంటి జీవితం ఉంటుంది. వారు ఎట్లా వెళ్తారో వారికే తెలియదు. దేవుని వాక్యము ఆధారము చేసుకొని హృదయములో ఆ వాక్యాన్ని ధ్యానించుచు దివారాత్రములు దానిని ధ్యానించుచు ఉండేవారికి ఏ విధంగా ఉంటుంది? ధన్యత వస్తుంది. నీటి కాలువల ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా ఇజ్రాయేలులకి బాగా దేవుడు నేర్పించాడు. ఇర్మియా 11:6 చూస్తే, ఇర్మియా గ్రంథములో 11వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలులకి దేవుడు చెప్పినటువంటి, ఇర్మియా ద్వారా చెప్పినటువంటి మాటలు మనం వింటే చాలా, యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములోను యెరూషలేము వీధుల్లోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి ఏంటి ఆ నిబంధన వాక్యాలు? ఆ రోజు వారికి నిబంధన వాక్యాలు ఏంటంటే 10 ఆజ్ఞలు. ఇజ్రాయేలుల కాలంలో వారికి పంచకాండం ఇచ్చారు దేవుడు. వారితో దేవుడు సూటిగా మాట్లాడి రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నడిపింపును వారికి అనుగ్రహించాడు. అయినా ఇర్మియా కాలంలో వారు చేస్తున్న పని ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించక, ఇర్మియా కాలంలో ఉన్నటువంటి రాజులు కానీ, రాణులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని వారు తిరస్కరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు, అంగీకరించట్లేదు. అందుకనే దేవుని వాక్యము ఇర్మియాకి ప్రత్యక్షమైంది. ఇర్మియా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పట్టణములోను యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలు అన్నిటినీ ప్రకటింపము. వీధుల్లో ప్రకటించాలి. అందుకే ఈరోజు వీధి సువార్త చేయడం అనేది చాలా ముఖ్యం. స్ట్రీట్ ప్రీచింగ్, ఒక వీధిలో నిలబడి దేవుని వాక్యం ప్రకటిస్తే కనీసం వాక్యము హృదయములో నాటబడినటువంటి వాక్యాన్ని దొంగలించకుండా, సైతాను దొంగలించకుండా కాపాడుకునే దానికి, ఆ వాక్యాన్ని భద్రపరుచుకునే దానికి, మన హృదయములో దాన్ని స్థిరపరచుకున్నట్టుకు దేవుడు ఆ వీధి సువార్తలో ఆయన పాస్టర్ కావచ్చు, విశ్వాసి కావచ్చు, లేక ఆయన సువార్థికుడు కావచ్చు, లేక ఆమె ఎవరైనా కావచ్చు, స్త్రీ పురుషులు కావచ్చు, సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్త వలన ఏం జరుగుతుందంటే దేవుని వాక్యము మనకు అర్థమై మనము బలపరచబడతాం, మనము స్థిరపరచబడతాం. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి కట్టడలు, నియమాలు, పద్ధతులు, ధర్మశాస్త్రోపదేశములో దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు, అలాగే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మాటలన్నీ కూడా నీకు బోధపడతాయి. అప్పుడే వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు అర్థమవుతారు. హల్లెలూయా. అప్పుడు దాకా నీకు యేసు ప్రభు అర్థం కాడు. ఎందుకనంటే వాక్యమును ఆధారము చేసుకొని నువ్వు బ్రతకడం ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ జీవితము ఒక చెట్టు వంటి జీవితముగా ఉంటుంది. నీవు ఆధ్యాత్మికమైనటువంటి ఫలభరితమైన జీవితంలో 9 ఫలాలను ఫలిస్తావు. నీకున్నటువంటి బలహీనత, నీవు ఒక చెట్టుగా ఉంటే నీకున్నటువంటి ఆ పురుగు తినేసే విధానం, నీకున్నటువంటి ఆ బలహీనతలన్నీ కూడా, ఫలభరితముగా లేనటువంటి పరిస్థితులన్నీ కూడా వాక్యము చేత, వాక్యమనే నీరు చేత, కంచె చేత, భద్రత చేత, ఎరువు చేత ఆ వాక్యము నిన్ను ఆధ్యాత్మికంగా ఫలించే ఒక జీవితంలోకి నేను తీసుకువెళ్తుంది.
యోసేపు చూడండి, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన ఫలించుడు కొమ్మగా ఉన్నాడు. ఎలాగ ఉన్నాడు ఆయన? ఫలించుడు కొమ్మ. అది అందరికీ ఆ ఫలించే గుణం లేదు. ఆయన ఒక బానిసగా వెళ్ళాడు. అయితే ఆయన బానిసగా వెళ్ళడమే ఆయన జీవితంలో ఆయన అనుకున్నాడా? ఆయన బానిస కావచ్చు, కానీ దేవుని వాక్యం ఆ బానిస హృదయంలో ఉంది. ఈరోజు నువ్వు దేనికి బానిసై ఉన్నావో ఆ బానిస బ్రతుకులో నుంచి నిన్ను విడిపించేదానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు చేసినటువంటి ఆ పని ఇంకెవరైనా చేయగలరా? నీ కొరకు చేసినటువంటి త్యాగం ఇంకెవరైనా చేయగలరా? నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకునేదానికి చేసినటువంటి దేవుడు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి పని ఏదైనా ఉందా? యేసు ప్రభువుల వారు తండ్రి ఒక మాట అంటారు. యేసు ప్రభుల వారైతే ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది, దానికి 3 సంవత్సరాలు నేను టైము ఇస్తాను, పాదులు త్రవ్వుతాను, నీరు కడతాను, ఇంకొకసారి యజమానుని నేను తిరిగి అడుగుతాను, అది ఫలించి అభివృద్ధి పొందేదానికి ఆ చెట్టుకి నాకు సమయం ఏమైనా అడుగుతాను. అలాగే యెహోవా దేవుడు అంటాడు, నేను ఐగుప్తు దేశము నుంచి ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెచ్చి సత్తువు గల భూమిలో నేను మిమ్మల్ని నాటితే మీరు కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. యెహోవా దేవుడు అంటున్నాడు, నేను చేసిన పని కంటే ఇంకా ఎవరైనా ఎక్కువగా దీనికి చేయగలరా? ఈ చెట్టుకు లేక ఈ యొక్క ద్రాక్షవల్లికి, నేను ఐగుప్తు దేశం నుంచి తెచ్చినటువంటి శ్రేష్టమైన ద్రాక్షవల్లికి ఎవరైనా మంచి కార్యాలు చేయగలరా? అలాగైతే చెప్పండి. ఈరోజు మనము ఎలాగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. వాక్యము ఉన్న దగ్గర ఫలించే గుణం ఉంటుంది. వాక్యం ఉన్న దగ్గర జీవించే గుణం ఉంటుంది. వాక్యం ఉన్న దగ్గర నీవు అపవాదిని ఎదిరించుకునే దానికి శక్తి ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకోమని సైతాను చెప్పినప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, మనిషి కుమారుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈరోజు ఆదాముకి లేక అవ్వకి చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఈ పండు నువ్వు తింటే చావవు. యేసుక్రీస్తులాగా ఆదాము కానీ అవ్వ కానీ చెప్పుంటే ఆ రోజు శాపం అనేది వారి జీవితంలోకి వచ్చిండేది కాదు. ఆ రోజు వారి జీవితంలో ఆ తోటలో నుంచి బయటికి వచ్చిండేవారు కారు. వారికి దేవుడు శిక్ష విధించేవాడు కాదు. శాపవచనాలు చెప్పుండేవాడు కాదు. వారిని బయటికి తరిమివేసిండేవాడు కాదు. ఇవన్నీ కూడా మాట ఏంటంటే, ఇవన్నీ దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తారో వారి జీవితము ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి. దేవుని మాట మీద ఆధారపడి జీవించడం. నీ బ్రతుకులో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నువ్వు చూడగలవు. ఒక గొప్ప ఆధిక్యత నువ్వు కలిగి జీవించినటువంటి వ్యక్తిగా నీ జీవితం మారిపోతుంది. విత్తనము వాక్యము. ఆ వాక్యము ఏమవుతుందంటే హృదయములో 30 60 100 ఫలించే ఆ స్థితిలో లేకపోతే రాతి నేలలో పడినా, ముళ్ళ కంచెలో పడినా, త్రోవ ప్రక్కన పడినా వ్యర్థమే. అయితే మంచి నేలను పడినటువంటి నీ హృదయం మంచి నేలగా చేసుకున్నటువంటి హృదయముగా ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ఆస్వాదిస్తావో, స్వీకరిస్తావో, అప్పుడే నీ జీవితంలో 30 60 100 నువ్వు ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. దేని వలన? మీ తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి వలన కాదు, అన్నదమ్ములు ఇచ్చే ఆస్తి వలన కాదు, నీవు సంపాదించుకున్నటువంటి ఆస్తి వలన కాదు, దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాల వలన నీ జీవితం ఆశీర్వదించబడతాది. హల్లెలూయా. ఇది నిజం. ఐగుప్తు దేశంలో యోసేపుకి ఎవరు కూడా ఆస్తి ఇవ్వలేదండి. ఇచ్చారా? అన్నదమ్ములు ఇచ్చారా? కానీ ఎలాగా ఆయనకి ఆస్తి వచ్చింది? దేవుని
ఏముంది ఆయన హృదయంలో? దర్శనములు కలిగినటువంటి వాడు, కలలు కనినటువంటి వాడు. సంఘములో దర్శనము లేనప్పుడు దేవోక్తి ఉండదు, మాటలు ఉండవు, దేవుని మాటలు. సంఘములో దేవుని యొక్క కలలు దర్శనములు లేనప్పుడు దేవుని వాక్యానికి ఆధారపడి జీవించేవారుగా ఉండరు. దేవుని మీద నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండరు. వారి యొక్క సొంత ఆలోచనలో ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసేపు అలా కాదండి. దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు ఏం చూపించాడు, అది తన జీవితంలో జరిగించుకున్నంత వరకు ఆ వాక్కుని కనిపెట్టి జీవిస్తున్నాడు. పోతిఫర్ ఇంట్లో అనేక కష్టాలు పడ్డాడు, నిజమే. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు, ప్రధానమంత్రి అయిపోయినాడు. ఆయనకి ఒక ఉంగరం ఉంది, అధికారం అనే ఉంగరం ఉంది. ఆయన నడిపిస్తున్నటువంటి ఆ నాయకత్వం ఫరోకి చాలా ఇష్టంగా ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబాన్ని నువ్వు నడిపించే విధానం, నీ ఒక ఊరిలో నువ్వు నడిచే విధానం దేవునికి ఇష్టంగా ఉందా? సంఘములో నువ్వు ఉండే విధానము దేవునికి ఇష్టంగా ఉందా? నీ కుటుంబంలో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా? క్రమక్రమముగా యేసేపు జీవితాన్ని అంచెలంచెలుగా హెచ్చించాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను అర్థం చేసుకొని జీవించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అలాగ జీవిస్తున్నావా? 138వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 138వ కీర్తన ఒక అద్భుతమైనటువంటి మాట మనము చూడవచ్చు. దావీదు ఒక మాట అంటున్నాడు, 138:2. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేస్తున్నావు. హల్లెలూయా. నీ నామం అంతటి కంటే, యేసు నామం అన్ని నామముల కన్నా గొప్ప నామం, అన్ని నామముల కన్నా పైనామం, అన్ని నామముల కన్నా పైనామం. అయితే ఆ నామములకి యేసు నామములు, తండ్రి యొక్క నామం, కుమారుని యొక్క నామం, పరిశుద్ధాత్మ నామం, ఏ నామాలు ఎన్ని ఉన్నా సరే అక్కడ ఏమంటున్నాడంటే నీవు ఇచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేస్తున్నావు. కాబట్టి దేవుని వాక్యానికి ఉన్నటువంటి స్థానం ఎలాంటిదంటే, ఆయన మాట్లాడినప్పుడు కలుగుతుందంటే ఆ వాక్కుకి మొదట స్థానం ఉంది, ఆ వాక్కుకి మొదట స్థానము ఉంది, ఆ వాక్కుకి ప్రప్రథమమైనటువంటి స్థానం ఉంది. ఆ వాక్కును పొందుకోవాలి. ఈరోజు చాలామందికి వాక్యం మీద ఆధారపడే జీవితం లేదు. వారికి ఉన్నటువంటి పరిస్థితుల మీదే వారు ఆధారపడి జీవిస్తారు. దేవుని వాక్యము చూడండి, యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ దేవుని వాక్కు, యెహోవా హస్తము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నడిపింపు ఆ యెహెజ్కేలుకి ఒక మాట వస్తుంది. చూడండి 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథములో ఆయన చెప్తున్నాడు ఒక మాట, 2వ వచనం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చదవచ్చు, 1-2 వచనాలు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియదని నేను అంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. నువ్వు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నావా? ఈ దినమందు నువ్వు యెహోవా మాట ఆలకించు. బ్రతికుండు కూడా నిరుత్సాహంతో ఉన్నావా? యెహోవా మాట ఆలకించు. ఆయన వాక్కు, ఆయన వాక్యము, ఆయన మాట శ్రేష్టమైంది.
అన్ని నామముల కన్నా గొప్ప నామము యేసయ్య నామము. ఆ నామముల కన్నా దేవుని వాక్యం అనే ఆ ఒక శక్తి ఎప్పుడైతే నీ జీవితంలో విడుదలవుతుందో అప్పుడే గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. ఇది నిజం. నీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానికి మాటకి నువ్వు ఎప్పుడైతే తావిస్తావో అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడము ప్రారంభిస్తాడు. ఎండిపోయిన ఎముకలారా, ఎముకలకి చెవులు ఉంటాయండి, డ్రై బోన్స్ ఉన్నాయి, అక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఆ లోయలో చాలామంది చనిపోయినారు. అయితే ఆ చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఎముకలన్నీ ఇప్పుడు వింటాయా? అసాధ్యం. కానీ సాధ్యమైనటువంటి దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహెజ్కేలు, ఎండిన ఎముకలు బ్రతకగలవా? 3వ వచనం, ఆయన నరపుత్రుడా అంటున్నాడు. అంటే నరునికి పుట్టినటువంటి పుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఇది ప్రశ్న. ఈరోజు మనము ఓడిపోయే స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో, జారిపోయినటువంటి స్థితిలో, ఇంకా నాకు ఏమీ లేదనేటువంటి స్థితిలో, ఆధారం లేనటువంటి స్థితిలో, కష్టము, నష్టము, వ్యాధి, రోగము ఇంకా అన్నీ సంభవించినటువంటి పరిస్థితిలో ఈరోజైనా నీ జీవితాన్ని దేవుని వాక్యం మీద ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు మరలా చిగురిస్తావు. హల్లెలూయా. నువ్వు త్వరగా బ్రతుకుతావు. మరలా నువ్వు ఈ లోకములో నువ్వు తిరిగి జీవనము సాగిస్తావు. ఈ లోకంలో తిరిగి నువ్వు ప్రయాణం చేస్తావు. ఈ లోకంలో మరలా నువ్వు భుజిస్తావు. ఎండిన ఎముకలు మరలా ఆహారం తింటున్నాయి. ఎండినటువంటి ఎముకలు తిరిగి అన్నీ కూడా జత చేయబడుతున్నాయి. వారికి మాంసము, చర్మము, నరములు అన్నీ కూడా వస్తున్నాయి. వారు జీవాత్మ వారికి నలుదిక్కుల నుంచి వస్తుంది. దేని వలన అంటే దేవుని మాట వలన. దేవుని మాట వలన. ఈరోజు నీ జీవితంలో దేవుని మాటను ఆధారం చేసుకొని జీవిస్తావా? అయ్యో నాకు కారు లేదే, నిజమే. బండి లేదే, నిజమే. అయ్యా నీకు స్కూటర్ లేదు, డబ్బు లేదు, బంగారు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. కానీ దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడున్నాడు, బాగా అందరికీ ఉన్నాడు దేవుడు. కానీ ఆ దేవుని మాట ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఆ దేవుని మాట మీద ఎవరైతే నిలబడుతున్నారో, ఆ దేవుని మాటని ఎవరైతే గొప్ప చేస్తున్నారో, ఆ దేవుని మాటని ఎవరైతే గొప్పగా ఆలోచిస్తున్నారో, ఎవరైతే తన హృదయంలో ఒక కొండంత బలహీనతను చూస్తున్నారు, కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని కొండంత బలముగా చూస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఈ కొండను చూచి మీరు ఈ కొండ సముద్రములో పడవేయబడమని నీవు చెప్పి నీ మనస్సులో సందేహింపక, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి నీ మనస్సులో సందేహింపక నువ్వు చెప్పిన ఎడల అది మీకు జరుగును. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట. అంటే కొండలాంటి సమస్యలు మీకు ఉండొచ్చు, కొండలాంటి బలహీనతలు నీకు ఉండొచ్చు, అవమానములు, కష్టాలు, దుఃఖములు అనేకమైన ఉండొచ్చు. దేవుని వాక్యము ఆ కొండను పగలగొడుతుంది, ఆ బండను పగలగొడుతుంది, ఆ బండని ఇక్కడి నుంచి నీకు లేకుండా చేసేస్తుంది. ఎందుకనంటే ఆ దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అంటే? వస్తుంది అంతే. యెహెజ్కేలు గ్రంథములో ఎలాగొచ్చింది? బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్కును ఎందుకు పెట్టాడు దేవుడు దృష్టాంతంగా మనకంటే? అందుకే అవిశ్వాసులకి, ఎలాంటి వాళ్ళకి? అవిశ్వాసులకి, దేవుని వాక్యాన్ని పెడచెవును పెట్టేవారికి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారికి, దుష్ట సాంగత్యము చేసేవారికి, దౌర్భాగ్యమైన స్థితిలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి, దేవునికి కంటే ఎక్కువగా తమ మనసు ఎక్కడికెక్కడికో ఆలోచనలకు వెళ్ళే వారికి, ఆత్మీయమైన స్థితిలో పతనమైపోయినటువంటి వారికి, వారిని వారు హెచ్చించుకొని గొప్ప చేసుకుని దేవుడు లేడు అనే పరిస్థితిలోకి వచ్చినటువంటి వారికి దేవుడు ఇక్కడ యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు ఒక ఛాలెంజ్ ఇస్తుంది దేవుని వాక్యం. నువ్వేదైతే చేసుకోలేకపోతున్నావో, ఏదైతే నువ్వు మాట్లాడలేకపోతున్నావో, ఏదైతే నీ జీవితంలో నీవు పొందుకోలేకపోతున్నావో, దాన్ని నువ్వు చేసుకునే దానికి దేవుని శక్తి వాక్యము రూపంలో నీకు దేవుడిస్తున్నాడు. ఆ వాక్యము నీ హృదయంలో గుండె గుడిలో ఉండాలి, బయట కాదండి. మంచి నేలన పడినటువంటి విత్తనం అనే వాక్యము 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించెను. ఈరోజు నీ జీవితంలో ఆ వాక్యానికి ఆధారము ఏమేమి ఉన్నాయి, ఆ వాక్యానికి నేను ఏ విధముగా నడవాలి, ఆ వాక్యం ఏ విధంగా నేను పట్టుకోవాలి, ఆ వాక్యాన్ని నేను ఏ విధంగా ఆస్వాదించాలి, ఈ వాక్యాన్ని నేను ఏ విధంగా నేను ఆత్మీయంగా నేను భుజించాలి, ఆత్మీయంగా ఏ విధంగా నేను వినాలి, ఆత్మీయంగా ఏ విధంగా ఈ వాక్యానికి నేను లోబడాలి, ఈ విధంగా నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు ఒక మార్గం నీకు చూపిస్తాడండి. ఖచ్చితంగా దేవుడు నీకు ఒక మార్గము చూపిస్తాడండి. ఆ మార్గములో నువ్వు నడిస్తే ఖచ్చితంగా దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నీవు బ్రతికింపబడినటువంటి వ్యక్తిగా, ఇంకొకరి చేతిలో ఆధారపడి జీవించే వ్యక్తిగా, నీవు ఇంకొకరిని ఆధారం చేసుకొని వారి యొక్క మోక్షేత నీళ్లు తాగే వ్యక్తిగా ఉండకూడదు. నీ మీద నువ్వు ఆధారపడి జీవించే వ్యక్తిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము నీలో ఉంటే నువ్వు 100 మందికి కాదు 1000 మందికి నువ్వు ఉపాధి కలిగించగలిగినటువంటి శక్తి, నీకు ఉపాధి కలిగించినటువంటి శక్తి నీకు దేవుడిస్తాడు, మార్గము చూపిస్తాడు, నిన్ను వెల్ టాలెంటెడ్ పర్సన్గా చేస్తాడు. నీ ఆత్మీయమైన జీవితము కూడా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు వాక్యాన్ని ఈరోజు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పనిచేసి ₹10 పావల కోసం పనిచేస్తున్న వ్యక్తిగా ఉండకూడదు. నీకు ఒక దేవుని మీద ఆధారపడే ఒక నిరీక్షణ, ఒక మంచి నమ్మకం, దేవుని మీద విశ్వాసం, దేవుని యొక్క శక్తిని ఆస్వాదించే దేవుని బిడ్డగా నువ్వు దేవుని ముందు కనబడితే ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన శిఖరాలకి నువ్వు వెళ్ళగలిగినటువంటి స్థితి దేవుడు నీకు కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 147వ కీర్తన 15వ వచనం చూడండి. 147వ కీర్తన 19వ వచనం చూడండి. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విస్తువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవడు నిలవగలడు, ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును, ఆయన తన వాక్యము యాకోబుకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు కూడా తెలియజేస్తున్నాడు. ప్రకృతిని అంతా చూపిస్తున్నాడు దేవుడు. నీళ్లు రప్పించేది ఆయనే, చలి పుట్టించేది ఆయనే, గాలి వాళ్ళు రప్పించేది ఆయనే. ఎవరు తట్టుకోలేరు, దాంకోవాల్సిందే. అయితే యాకోబు దేవుడు ఎలాంటి యాకోబుకి, యాకోబే ఇశ్రాయేలు, ఇశ్రాయేలే యాకోబు. చూసారా, ఇక్కడ 2 మాటలు వచ్చాయి. తన న్యాయ విధులను ఇశ్రాయేలుకి తెలియపరిచాడు, తన వాక్యము అదే అన్నమాట. యాకోబు ఫస్ట్ మోసగాడు. యాకోబు మోసగాడు. లాబాను 10 సార్లు యాకోబును మోసం చేస్తే ఈయన కూడా చాలాసార్లు మోసం చేశాడు, చాలా ఆశ సంపాదించుకున్నాడు. కానీ ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చి ఏల్ బేతేలుగా మార్చబడినటువంటి వ్యక్తిగా, బేతేలులో ఉన్నటువంటి దేవుడు ఏల్ బేతేలు అనబడినటువంటి స్థలానికి ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అర్థమయ్యాడు. ఏం కావాల్సి వచ్చిందంటే దేవుని వాక్ కావాల్సి వచ్చింది. దేవుని మాట తిరిగి నువ్వు ఆశీర్వదిస్తానంటివే, నువ్వు బేతేలులో నన్ను ఆశీర్వదిస్తానంటివే, నువ్వు తూర్పున పడమట ఉత్తర దక్షిణములో నువ్వు పోయిన భూమి యొక్క వంశములని నీ మూలముగా ఆశీర్వదించబడతానని చెప్తివే. అయితే ఇప్పుడు నా భార్య పిల్లలందరినీ నేను ఈ రేవు దాటించాను, ఈ రాత్రి నీతో నేను మాట్లాడుతున్నాను, నీ మాట నాకు కావాలి ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ స్థితిలో నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆయన వాక్యమును ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అంటే, నీ పేరేమి,
నా పేరు యాకోబు ప్రభువా. అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినటువంటి వాడు. ఏల్ అంటే దేవుడు, ఇజ్రా అంటే పోరాటం. కాబట్టి మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినటువంటి ఆ మానవుడు దేవుని వాక్కును విన్నాడు. ఆ వాక్కును వినిన తర్వాత ఏం జరిగిందంటే, ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసిను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలుకు తెలియపరిచాను. నీకు నా వాక్కు ఇచ్చా, అర్థం చేసుకోండి. నీకు నేను నా వాక్కునిచ్చా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నా కట్టడలను అనుసరించాలి. నీ పిల్లలను చూడాలి. ఇజ్రాయేలు నీ పిల్లలను చూచేద్దామని 128వ కీర్తన ఆఖరి వచనంలో నువ్వు చూడవచ్చు. అయితే అలాంటి వాక్యము దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఇజ్రాయేలు అంటే మనుషుల చేత దేవుని చేత పోరాడబడి దేవుని యొక్క విషయంలో ఆశీర్వదించబడిన వాడు, దీవించబడినటువంటి వాడు, అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వాడు, స్థిరపరచబడినటువంటి వాడు. దేవుని వాక్కును పొందుకున్న తర్వాత ఆయన కట్టడలను ఆయన న్యాయ విధులను జరిగించాలి నీ పిల్లలు. ఇదన్నమాట దేవుని యొక్క ఆశీర్వాదం అంటే. ఈరోజు నిజముగా ఈ స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. నీ ఆధ్యాత్మికం అందరూ లేచి నిలబడదాం. నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈ మాటను మనం గమనించినట్లయితే ఒకసారి వెనక్కి వెళ్ళి 119వ కీర్తన ఒకసారి మనము చదువుకుందాం. 53వ వచనంలో 52వ వచనం, యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పునొందుతున్నాను. యాకోబుకి ఇచ్చినటువంటి న్యాయ విధులు, యాకోబుకి ఇచ్చినటువంటి కట్టడలు ఈ గ్రంథకర్త కూడా గుర్తు చేసుకుంటున్నాడు. పూర్వకాలము దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు, న్యాయ విధులను. ఏల్ బేతేలులో అంటే దేవుడు ఇంతవరకు నాకు తోడు అని చెప్పబడినటువంటి ఆ యాకోబుతో మాట్లాడినటువంటి మాటను ఈ గ్రంథకర్త కూడా 119వ కీర్తన 53వ వచనం 52వ వచనంలో, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందుతున్నాను. ఏం చేయాలి? ఏమి చేయాలి? మనం దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి మనం జీవించాలి. ఆయన గుప్పిలు విప్పితే, ఆయన పిడికిలు విప్పితే సృష్టి అంతా కూడా, జీవరాశులని కూడా సంతృప్తికరమైనటువంటి ఆకలి తీర్చుకునే పరిస్థితి. నేను ఎందుకు ఎండిపోయినటువంటి వారంగా, దిగులుతో, కష్టంతో, బాధతో, ఇబ్బందులతో, ఇరుకులతో మనం ఎందుకు ఉండాలి? దేవుని వాక్యం మీద ఆధారపడదాం. అందరం మీ స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో నాటబడినట్లుగా జీవిస్తాం. 30 60 100 ఫలిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరము స్తోత్రం